పురుష శిశువు జన్మించినటువంటి ఆ రాజుగారికి ఇక డమడమడమడమడమడ ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా అంటూ ఆ రాజ్యంలో ఉన్న అందరికీ కూడా చాటింపు వేశారు. మహారాజు గారికి వంశోద్ధారకుడు ఆ తల్లి గృహలక్ష్మి జన్మించింది అన్నట్టుగా అందరూ కూడా ఆ ప్రజలంతా కూడా భక్తిగా వాళ్ళ రాజ్యంలో పుట్టినటువంటి ఆ శిశువులను చూడడానికి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఆ రాజ్యానికి. అప్పుడు ఆ కుసుమశ్రేష్ఠి గారు తన సోదరి అయిన అక్కడనే ఆ చెంటలో ఉండేటువంటి ధనదలక్ష్మి ధనదగుప్త వారికి పునగశీల గోత్రీకులకి పచ్చి పులుసు వారింట్లో ఉండేటువంటి కుసుమశ్రేష్ఠి గారి సోదరికి ఆ చెంటకు ఒక లేఖ పంపించారు. ఓ అక్క, నాకు ఈ విధంగా సంతానం కలిగింది, నీవు కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించు అని ఆ విధంగా తెలియజేసేసరికి ఆమె ఒక బంగారు రథంలో వచ్చిందండి. ఎక్కడికి? పెనుగొండకి క్షేత్రానికి, అంటే ఆదివేశుల మన కుసుమశ్రేష్ఠి గారి రాజ్యానికి ఒక బంగారు రథంలో వచ్చింది. ఆమె వచ్చేసరికి ఇక్కడ అందరూ కూడా ఉండి ఆ తొట్లి అంటే ఊయలు అంటాం కదా, ఆ ఊయలకు చుట్టూ ఉన్నారు భక్తులంతా, ముత్తైదువులంతా. అప్పుడు వాళ్ళందరినీ దాటుకుంటూ ఆ విధంగా ఆ అమ్మగారు వచ్చి, ఆమె ఎలా వచ్చిందమ్మా అంటే 2 వజ్రాలను కొంగున ముడి వేసుకొని వచ్చింది. ఎందుకంటే పుట్టిన శిశువులకి కానుకగా ఇవ్వాలి కదా అని. ఎప్పుడైనా కొన్ని కార్యాలకు వెళ్ళేటప్పుడు కానుకలు లేకుండా వెళ్ళకూడదండి. కానుకలు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళాలి కానుకలు చెప్పండి? పెద్దవాళ్ళ దగ్గరికి, పసిపిల్లల దగ్గరికి, గురువుల దగ్గరికి, దేవాలయాలకి, ఇంకా రోగుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, ఇలాగ స్వామీజీల దగ్గరికి, మాతాజీల దగ్గరికి, వీళ్ళకంతా కూడా మనము ఏదైనా కానుక తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆ అమ్మ ఆ వారి మేనత్త ఆ విధంగా ఆమె 2 వజ్రాలను తీసుకొని వచ్చింది. ఆ కుసుమాంబ గారి శిశువులకు పుట్టిన బిడ్డలకి బహూకరించడానికి. ఆ తెచ్చినటువంటి ఆ కుసుమాంబ ఆ వజ్రాలను ముందుగా ఎవరికి ఇవ్వాలి అని చూస్తుంది. అంటే ఇద్దరు దేదీప్యమానంగా స్వాతి చిత్త నక్షత్రాల్లో వెలిగినటువంటి పిల్లల్లాగా ఇద్దరు కూడా చాలా వెలిగిపోతూ ఉన్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరికి ముందుగా ఆ వజ్రాన్ని పెట్టాలి అనే సందేహం వచ్చి ఇద్దరిని తేరిపారా చూసేసరికి అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా తేజోవంతంగా కనిపిస్తుండేసరికి ఆ పిల్లలు ఎప్పుడు కూడా ఇలా చేయి ముడుచుకొని ఉంటారు కదండి. ఎలా పెట్టుకుంటారు? ఇలా చేయి ముడుచుకొని ఉంటారు కదా. ఆ ముడుచుకున్న చేతిని ఇలా సవరి తీసేసరికి అక్కడ ఆమెకు ఒక పెద్ద వెలుగు కనిపించింది. బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా భూవాత అంటే మనకి ప్రకృతిలో కనిపించేటువంటి భూమి, అగ్ని, జల, వాయువు, ఆకాశ, పర్వతాలు, ఎన్నో నదులు,